వెల్కమ్ టు అనంతరం మీడియా. ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్న హాట్ టాపిక్ వచ్చేసి ఓలా, ఊబర్, ఇంకా ర్యాపిడో ఈ స్ట్రైక్స్ అనేవి నడుస్తున్నాయి. దీని గురించి ఇన్ అండ్ అవుట్ మొత్తం చెప్పడానికి మన ముందు ఉన్నాడు ఒక ఆటో డ్రైవర్. మీరు ఈ ఫీల్డ్ రాకముందు, ఆటో డ్రైవర్ చేయలేక ముందు ఎలా పనిచేసేటోళ్ళు? నేను ఒక పానీపూరి షాప్ దగ్గర పనిచేసేటోని. పానీపూరి నేను ఒక 6వ తరగతిలో ఉన్నప్పుడు 10 రూపాయలకు పనిచేసిన. అంటే స్కూల్ పోకుంటూ సాయంత్రం స్కూల్ అయిపోయిన వెంబడే డ్రెస్ చేంజ్ చేసి మా దగ్గర చౌరాస్తా ఉంటుంది, పెద్ద గేట్ అని పిలుస్తాం మేము దాన్ని. అయితే ఆడిపోయేటోని, ఆడ మల్లేష్ గౌడ్ అని ఒక కన్నునేటోడు, అన్న దగ్గర పనిచేసేటోని 10 రూపాయలు ఇస్తుండే. మొన్న ఒక న్యూసెన్స్ అయిందన్న. న్యూసెన్స్ కాదు, నాకు ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో ఫైనాన్షియల్ ఫోన్ చేస్తారు అనేసి నైటు 4 గంటలకు తెలంగాణ 4 గంటలకు బండి తీసి నైటు 2 గంటల వరకు నడిపించిన. 2200 అమౌంట్ చేస్తే సికింద్రాబాద్ పోలీసు ఆయన పట్టుకుంటే ఆయనకు 2000 ఇచ్చేసేది. మీరు డ్రింక్ చేసి బండి నడిపి ఇట్లా పోలీసు వాళ్ళు దొరకడు కానీ ఇట్లా ఏమైనా జరిగిందా ఎప్పుడన్నా? పోలీసు వాళ్ళు లిఫ్ట్ అడిగి ఎక్కుతారు చూసిరా? లిఫ్ట్ అడుగుతారా లేకపోతే నిజంగానే ఆ స్టాప్కి వెళ్ళాలంటారా? అంటే పోలీసు వాళ్ళు లిఫ్ట్ అంటే కొంచెం దూరం దింపాలన్నా. పైసలు ఇస్తారా అన్న ఫస్ట్ థింగ్ వాళ్ళు? అంటే ఇప్పుడు ఫ్రీ బస్సుల వల్ల ఎవడన్నా ఇబ్బంది పడ్డాడంటే అది పక్క ఆటో డ్రైవర్. ఎవడన్నా డబ్బు లేకుండా స్కిప్ అయిన వాడు ఉన్నాడు ఎవడన్నా? ఉన్నారన్న. అది ఎట్లా? అది లాయరే ఉన్నాడు. బుక్ చేసుకొని లాస్ట్ మినిట్లో పైసలు ఇవ్వలేదా? ఎక్కడ ఎటు సైడ్? ఏరియా చెప్పొద్దులే కానీ ఈ ట్రాన్స్జెండర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఎక్కుతారా ఆటోలు? ఎక్కుతారన్న. ఎక్కుతారా? వాళ్ళు బుక్ చేసుకుంటారు. అమౌంట్ ఇస్తారా అన్న? అన్న నిజం చెప్పాలంటే వాళ్ళే నీతి మీద ఉంటారు అన్న. అచ్చా, నిజాయితీగా ఉంటారు నన్ను అడిగితే చాలా. అయితే ఒక లేడీ ఒక 38-45 మధ్యలో ఉండొచ్చు ఒక అక్క. అయితే నాకు ఒక డ్రాప్ వచ్చింది ఓలలో. 85 రూపీస్ ఆమెకు చూపించింది, 95 రూపీస్ నాకు చూపించింది. 10 రూపాయలు తేడా. నా వ్యాలెట్లోనేమో 95 రూపాయలు చూపిస్తుంది. ఫోన్ తీసి ఇట్లా చూపించిన చూడక్క అని. ఆమెనేమో నాకు 85 చూపించింది. నేను అంతే ఎందుకు ఇవ్వాలి నేను ఎందుకు ఇవ్వాలి నీకు? నాకెందుకో కంట్రోల్ కాలే. కానీ అట్లా ఒక మనిషిని దూషించే విధానం నాకు నచ్చలే. అరే తోరాయి కొట్టుకోము, వాడు వీడు అనుకోము. అప్పుడు ఏం చేసిన, వాళ్ళు పక్కన ఉన్నారు, కొంచెం దూరం ఉన్నారు, ఒక 10 మీటర్స్ కూడా లేరు. ఫోన్ కెమెరా ఓపెన్ చేసి వాడిని వేసుకున్నా, ఒక వీడియో చేసిన. బతుకులో లొకేషన్లు కరెక్ట్ పెట్టిపోయావు. వాళ్ళకి 85 చూపిస్తుంది, నాకు 95 చూపిస్తుంది. నీ వల్ల నేను తినాలనా? 10 రూపాయలకి ఏమన్నా చేయాలనా? కడుపు కోత కదన్న. అదే ఒక 10 రూపాయల కోసం నేను ఇవ్వని దగ్గర మాటలు పడాలనుకో. ఏదన్నా యాక్సిడెంట్లో చూడడం కానీ, నీ కళ్ళ ముందు జరగడం కానీ, నువ్వేమైనా హెల్ప్ చేయడం కానీ, ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా నీ లైఫ్లో? ఒక బుల్లెట్ పైకి వెళ్ళి పడ్డారు. అయితే నేను ఆ సర్కిల్లో పోతుంటే అందరూ గుమాయించారు. అంటే చాలామంది ఉన్నారు. ఆడ ఒక వ్యక్తి ఆపి, అన్న వీళ్ళని హాస్పిటల్ తీసుకోపో అంటే, ఆనే పక్కనే ఒక 1/2 కిలోమీటర్ ఉంది, హాస్పిటల్ తీసుకుపోయినాక అబ్బాయికి కూడా కొంచెం రాసుకోపోయినాయి. అన్న కొంచెం హెల్ప్ చేయన్న, మా వాళ్ళు వస్తారని అంటే అటు ఇటు తిరుగుతున్నా, మందులు అవి రాసిస్తే తీసుకొస్తున్నా. తెస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి నా కాలర్ పట్టుకున్నారు. అబ్బాయి ఉన్నాడు కదా, దెబ్బలు తాకిన అబ్బాయి వచ్చేసి చెప్పిండు, మనం పుణ్యం కూడా చేయదురా బాబా అని. ఇక మళ్ళీ నెక్స్ట్ టైం ఇట్లాంటి ఉంటే చేస్తారా అన్న? నిజం చెప్తున్నా, ఇప్పటి వరకు ఇంకో హెల్ప్ కూడా చేయలేదు. నెక్స్ట్ ఫ్యామిలీ నుంచి ఏమైనా ప్రెజర్ వచ్చిందా అన్న? ఏంది ఆటో నడుపుతుండే, ఏం చేయవా ఇదే అని? అంటే ఏమనిపించింది? గిల్టీగా అనిపించిందా? ఎందుకు ఇట్లా అంటారు, ఇది కూడా జాబే, ఇది చేసుకోవచ్చు అన్నట్టేమన్నా మాట? అంటే ఆటో విషయంలో రాలేదు, కానీ నాకు ఒక విషయంలో బాగా దెబ్బ తాకిందన్న. ఏంటంటే మా పెద్ద బామ్మడిది పెళ్ళి ఉంటుంది, మా సొంతం బామ్మడిది. అయితే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్న. అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు యూట్యూబ్ ఛానల్ అంటే. అయితే ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ అంటాం కదా, అది కొంచెం వల్గర్గా నీలుకుంటూ ఎగతాలు చేసుకుంటూ మా బామ్మడిది పెళ్ళిళ్ళు అన్నారు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గైస్, హాయ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఏనాడైనా ఆటో డ్రైవర్ శివగాడు అంటే మావోడు, మా బావ, మా తమ్ముడు అని అనుకోవాలని చెప్పుకోవాలి అందరికీ. వెల్కమ్ టు అనంతరం మీడియా.
ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్న హాట్ టాపిక్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఓలా, ఊబర్ ఇంకా ర్యాపిడో ఈ స్ట్రైక్స్ అనేవి నడుస్తున్నాయి. దీని గురించి ఇన్ అండ్ అవుట్ మొత్తం చెప్పడానికి మన ముందు ఉన్నాడు ఒక ఆటో డ్రైవర్. లెట్స్ స్పీక్. హాయ్ అన్న. నమస్తే అన్న. సో చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను వికారాబాద్ అన్న డిస్ట్రిక్ట్ నాది. ఓకే. కులక్చల మా విలేజ్, మండల కులక్చల, విలేజ్ కులక్చల. సో ఏందని హైదరాబాద్లో ఈ టాపిక్ ఏంది? చాలా స్ట్రైక్స్ నడుస్తున్నాయి, ఇష్టం ఉన్నట్టు చేస్తుర్రు. ఏమవుతుంది స్ట్రైక్స్ వల్ల? ఏంది స్ట్రైక్స్? చాలా ఏం జరుగుతలేవన్న. ఒకప్పుడు ఒక 1 year బ్యాక్ మాకు అమౌంట్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు దాంట్లో 50% తగ్గిపోయింది అమౌంట్. అది పెంచాలని మేము అడుగుతున్నాం. కానీ స్ట్రైక్ చేస్తే జనాలకు ఇబ్బంది కాబట్టి మేము ఏ విధంగా ఎప్పుడైనా సరే పబ్లిక్కి ఇబ్బంది కాకుండానే చేసినాం. కానీ పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కలిగించాలని మా ఆలోచన అస్సలు లేదు. ఏ మీటింగ్లో కానీ ఒక్క పర్సన్కి కూడా ఇబ్బంది కలిగించలే. అంటే ఎట్లా వస్తుంది అన్న అమౌంట్ మీకు? కిలోమీటర్ బట్ట? పర్ కిలోమీటర్కి మాకు 20 రూపీస్ వచ్చేది ఒకప్పుడు. ఓకే. ఇప్పుడు వచ్చేసి పర్ కిలోమీటర్కి 12 రూపీస్ వస్తుంది. ఒక యాప్ 12 ఇస్తుండ్రు, ఒక యాప్ 13 ఇస్తుండ్రు, ఒక యాప్ 11 రూపీస్ ఇస్తారు. సో 3 చేస్తున్నారు మీరు ఒక దాంట్లో కాకుండా. ఓకేనా? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లాగా వస్తుంది. ఏమన్నా ఇన్ని కొడితే రైడ్స్కి ఇంత ఇన్సెంటివ్, ఇంత కొడితే ఇంత ఇన్సెంటివ్ ఏమన్నా ఉందా అలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం 3 చేయట్లేదు, 2 చేస్తా. ర్యాపిడో, ఓలా. ఇక్కడ ఇన్సెంటివ్ అనేది ఒక 1 year బ్యాక్ ఉండే అన్న, ఇప్పుడు లేదు ఇన్సెంటివ్. ఇంకోటి క్యాన్సిలేషన్ ఫీజు అని ఒక ఛార్జ్ ఉంటుండేది. ఎట్లా అంటే మనం కస్టమర్ దగ్గరకు పోయినప్పుడు కస్టమర్ క్యాన్సిల్ చేసినా లేకపోతే మాకు 5 minutes టైం ఉంటుంది అన్న. ఆ 5 minutes లోపు కస్టమర్ రాకపోతే మేము క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు క్యాన్సిల్ చేసినాక మాకు 15 రూపీస్ ఛార్జ్ వస్తుంది. మీకు మాకు వస్తుంది. వాళ్ళు చేసినా మేము చేసినా మాకు 15 రూపీస్ అమౌంట్ వచ్చేది. ఇప్పుడు వస్తలేదు. ఒక 1 year బ్యాక్ వచ్చేది, ఇప్పుడు వస్తలేదు. అది కస్టమర్ దగ్గర కూడా ఉంది కదా నా, కస్టమర్ కూడా పడుతుండు, మైనస్ వాళ్ళకు కూడా పడుతుంది. కస్టమర్కే పడుతుంది అన్న. అవును. ఇప్పుడు నేను 1.5 kilometers 2 kilometers పికప్ పోతా, నాకు డీజిల్ ఎట్లా రావాలన్నా? అవును. డీజిల్కి పైసలు అయితే కావాలి కదా. డీజిల్ ఇప్పుడు మనకి ఏ బంకులైనా వస్తారా? పోయారు కదా. ఇప్పుడు మొత్తము నువ్వు ఆడ 10 నిమిషాలు ఉండు, అర్ధగంట ఉండు, 1 రూపీ కూడా రాదు, 1 పైసా కూడా రాదు. 1 రూపీ వెయిటింగ్ టైం ఉన్నప్పుడు వస్తుంది కదా, అది వస్తలేదు ఇప్పుడు. వెయిటింగ్ వస్తుంది అన్న. వెయిటింగ్ దేనికి వస్తుంది? ఓన్లీ ర్యాపిడోకి వస్తుంది, ఓలాకి రాదు. వెయిటింగ్ అమౌంట్ కూడా ఓలాకి రాదు. ఒక్కొక్క యాప్కి ఒక్కొక్క బెనిఫిట్స్. మీరు ఈ ఫీల్డ్ రాకముందు, ఆటో డ్రైవర్ చేయకముందు ముందు ఎలా పనిచేసేటోళ్ళు? ఎలా పనిచేస్తానంటే నేను ఒక పానీపూరి షాప్ దగ్గర పనిచేసేటోని. పానీపూరి? సూపర్. నేను ఒక 6వ తరగతిలో ఉన్నప్పుడు 10 రూపాయలకు పనిచేసిన. అంటే స్కూల్ పోకుంటూ సాయంత్రం స్కూల్ అయిపోయిన వెంబడే డ్రెస్ చేంజ్ చేసి మా దగ్గర చౌరాస్తా ఉంటుంది, పెద్ద గేట్ అని పిలుస్తాం మేము దాన్ని. అయితే ఆడిపోయేటోని, ఆడ మల్లేష్ గౌడ్ అని ఒక కన్నునేటోడు, అన్న దగ్గర పనిచేసేటోని 10 రూపాయలు ఇస్తుండే. సాయంత్రం పోయి నైట్ 8 గంటల వరకు ఉంటే టైంపాస్ పోయేటోని, డబ్బులు ఇస్తుండే. సో అట్లా స్టార్ట్ చేశారు. ఆ పానీపూరి బండి ఎన్ని సంవత్సరాలు నడిపారు? నేను ఒక 10 years వర్క్ చేసిన నాన్న. అంటే ఒక 10 రూపీస్ నుంచి నాకు 10,000 వచ్చే శాలరీ వరకు చేసిన. తర్వాత నేను ఓన్గా ఒక బండి పెట్టుకున్నా. అంటే అన్నదే ఇంకో 2 ఉండే. ఫస్ట్ ఒక దాంతో పని చేసినాక ఇంకొకటి పెట్టాలని ఆలోచన వచ్చి ఇంకోటి కూడా పెట్టు సొంతంగా. నేను ఒకటి మెయింటెనెన్స్ చేస్తుంటే అన్న ఒకటి మెయింటెనెన్స్ చేస్తుంటే. తర్వాత ఏమైంది, తర్వాత అన్న ఒక వెహికల్ తీసుకున్నాడు, స్విఫ్ట్ డిజైర్ అని. మేనేజ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అలాగే నేను బంద్ చేయాలని కూడా చెప్పిన. అన్న నేను ఎన్ని రోజులు అని వర్క్ చేస్తా, బంద్ చేసేస్తా అంటే, ఆ బండి నువ్వు ఏదైతే వర్క్ చేస్తున్నావు ఆ బండి అమ్మేస్తా, నువ్వే తీసుకో అని చెప్పింది. సమ్ అమౌంట్ అనుకొని అమౌంట్ కట్టేసి బండి తీసుకున్నా. బండి తీసుకొని నేను షాప్ కూడా రన్ చేసిన, ఒక 2 years రన్ చేసిన. ఎక్కడ ఉంటారు ఇప్పుడు నార్మల్ హైదరాబాద్లో? ఆరంగల్ అన్న. ఆరంగల్. సో మీ ప్రాసెస్ ఎట్లా అంట? పొద్దుగాల ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది బండి? ఈ కాకి చౌక్ ఎప్పుడు వేస్తారు పొద్దున? అంటే నేను టైం ఫిక్స్డ్ అని పెట్టుకోను. నేను లేచినప్పుడు వెళ్ళిపోతా. లేచినప్పుడు బ్రష్ కూడా చేసి బండి దుడుచుకొని స్నానం చేసి మంచిగా దేవునికి మొక్కి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతా. పొద్దున్న నుంచి నైట్ ఎప్పటిదాకా? నైట్ ఎప్పటిదాకా అంటే అది కూడా చెప్పలేను. ఎందుకంటే కొంచెం అమౌంట్ ఎక్కువ వచ్చింది అనుకో, నేను పర్స్ అమౌంట్ అని అనుకొని కొంత అమౌంట్ అనుకొని నా టార్గెట్ రీచ్ అయితే వెళ్ళిపోతా. లేకపోతే 12, 1 అయినా కానీ ఉండాల్సి వస్తుంది. 1 గంట దాకా. ఎప్పుడైనా మొత్తం ఓవర్ నైట్ చేసిన రోజులు ఉన్నాయా? చాలా ఉన్నాయి అన్న. చాలా ఉన్నాయా? పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ లేచి చేసిన పోలీసులు అన్నట్లే పైసలు కూడా పెట్టిన.
ఎందుకు ఎందుకు ఇవ్వాలి పోలీసు వాళ్ళకి? మొన్న ఒక న్యూసెన్స్ అయిందన్న. న్యూసెన్స్ కాదు, నాకు ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఫైనాన్షియల్ ఫోన్ చేస్తారు అనేసి నైటు 4 గంటలకు తెలంగాణ 4 గంటలకు బండి తీసి నైటు 2 గంటల వరకు నడిపించిన. 2200 అమౌంట్ చేస్తే సికింద్రాబాద్ పోలీసు ఆయన పట్టుకుంటే ఆయనకు 2000 ఇచ్చేసి వెళ్ళిపోయినా. 2000 ఎందుకు పట్టుకున్నాడు అంటే పర్మిట్ లేదు ఇక్కడ. నువ్వు డిస్ట్రిక్ట్ బండి ఇక్కడ వచ్చిన బండి సీజ్ చేస్తాను నాకు. అట్లా కూడా పట్టుకుంటారా? పట్టుకుంటారన్న, ఎందుకంటే మా డిస్ట్రిక్ట్ బండ్లు కదా. ఇక్కడ సిటీ పర్మిట్ బండ్లు ఉంటాయి, వాళ్ళకి పర్మిషన్ ఎక్కువ ఉంటుంది, అలానే పట్టేసుకున్నారు. రోజంతా కొడితే నార్మల్గా మీరు పొద్దుగాల ఒక 7 గంటలకు స్టార్ట్ చేసిన నైట్ ఒక 12 అలా ఫినిష్ చేసిన ఎంత వస్తాయి పైసలు? ఎంత వస్తాయి అంటే చెప్పలేమన్నది. అంటే మనం చేసే బట్టి వస్తుంది. అంటే ఏదైనా ఏమంటారు అన్న, పిండికి తగ్గట్లు రొట్టె అన్నట్లు మన కష్టానికి తగ్గట్లు వస్తుంది. బుకింగ్ బట్టే పైసలు బట్టి ఎంత దూరం పడితే అన్న ఎక్కువ పైసలు వస్తాయి. ఒకప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉందన్న, 64 రూపీస్ అమౌంట్ ఉంది, 2.2 పికప్ ఉంది కదన్న. ఓకే, 2.2 పికప్ ఉంది, 4.2 డ్రాప్ ఉందన్న. అది అయితే ఒకసారి చూపించండి. అయితే మొత్తము పికప్ డ్రాప్ కలిసేసి 6 కిలోమీటర్ల 400 మీటర్లు. ఓకే, దానికి 64 రూపాయలు వచ్చినాయి. దీనికి ఒకప్పుడు ఎంత వస్తుందో తెలుసా అన్న? మ్యాక్సిమం 150 రూపీస్ ఖచ్చితంగా వస్తుండే. ఇప్పుడు ఇంత దిగజారింది ఇది? సగంలో సగం అమౌంట్ పోయింది. ఎందుకన్నా అట్లా? అంటే వెహికల్స్ అని ఎక్కువ రావడము, డ్రైవర్స్ అని ఎక్కువ చేయడము, దానివల్ల ఏమైనా తగ్గించిండా? దానివల్ల అని కాదన్న, ఇప్పుడు జనాలకు ఫ్రీ బస్ అయింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా గచ్చిపోలికి బస్సులు వస్తారు తెలుసా అన్న? అవునవును, చాలా. ఒకప్పుడు ఒక ఎంప్లాయీ రావాలంటే 300-350 రూపీస్ అవుతుండే. అట్లా దెబ్బ పడ్డది కదన్న. చాలామంది బస్ పోతుంటే మరి డిమాండ్ ఏది ఉంటుంది అన్న? అవునన్నా, ఇప్పుడు ఫ్రీ బస్సెస్ రావడం వల్ల మీకు ఏమన్నా మైనస్ అవుతుందా? మైనస్ అయింది, వచ్చినట్టు వస్తలేవా? చాలా మైనస్ అయింది. వచ్చినట్లు కాదు కానీ అప్పటంతా బుకింగ్లు వస్తున్నాయి. అంటే జనరల్గా అప్పుడు ఎంత వచ్చేటి? రోజు లెక్క అంటే అప్పుడు 2000 చేసిన రోజులు కూడా ఉన్నాయి. అన్ని ఖర్చులు పోను. ఇప్పుడు అన్ని ఖర్చులు పోను 700-500 మిగిలితే దేవునికి ఇట్లా దండం పెట్టుకొని కూర్చుంటాను నేను. నిజమన్నా? 700 సరిపోతున్నాయి అన్న నెలకి? ఎట్లా మేనేజ్ చేస్తారు ఇంట్లో? ఏ మేనేజ్ అంటే తప్పదన్న. వైఫ్ ఏమన్నా వర్క్ చేయడం? ఓన్లీ మొత్తం మీరే? పిల్లలు ఇద్దరు అబ్బాయిలు. స్కూల్ ఏం లేదన్న, ఒక బాబు 2.5 years, ఒక బాబు 7 months. ఇట్లా మీకు ఈ సీజన్స్ ఉంటాయి కదా, వర్షాకాలము, ఎండాకాలం, చలికాలం, ఇట్లా కూడా ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది అన్న పేమెంట్ల కాడ? పేమెంట్లో అట్లుండదన్న. ఇప్పుడు వర్షాకాలం తీసుకుంటా సపోజ్గా, ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో వర్షం పడితే స్కూల్కి వెళ్ళే వచ్చే అవకాశాలు ఉంటాయి. పొద్దున్న టైంలో వర్షం పడుతుంటే స్కూల్కి పోవాలి, అప్పుడు ఆటో కావాలి, అప్పుడు డిమాండ్ ఉంటుంది కాబట్టి అప్పుడు అమౌంట్ ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళ అవసరం బట్టి డిమాండ్ వేరు పెంచుతుంటాడు, అంతేగాని. ఇప్పుడు వర్షం పడదు అనుకో, 5 కిలోమీటర్లు పికప్ పోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ 80 రూపాయలు ఇస్తుండు. వర్షం పడుతుంది కాబట్టి ఎక్స్ట్రా కూడా యాడ్ చేసి ఇస్తాడు కంపెనీ. ఎక్స్ట్రా 20 రూపీస్ యాడ్ చేస్తాడు అన్న. అంతే, 20 రూపీస్ ఇస్తాడు, అంతకుమించి ఇయ్యాడు. అంతే. మీరు చేసే వర్క్ ఏది? ర్యాపిడో వల్ల ఓలా. ఇవి రెండు ఆర్డర్లు మంచిగా వస్తున్నాయి ఇప్పుడు. ఆర్డర్స్ యథావిధికి వస్తాయన్న, బుకింగ్లు వస్తలేవానికి కాదు, అమౌంట్ సరిపడా అమౌంట్ వస్తలేదు. నేను ఎట్లా తీసుకుంటా బుకింగ్? ఇప్పుడు ఒకప్పుడు 200 వచ్చే బుకింగ్ ఇప్పుడు 120, 130, 100 వస్తుంది పూర్తిగా. ఇంకొకసారి తెలుసా అన్న, 20 కిలోమీటర్లకు 20 రూపాయలు వచ్చింది. మరి అంత తక్కువ ఎందుకు అట్లా? తక్కువ ఎందుకంటే ఇప్పుడు నేను కాల్ చేసిన అనుకో దానికి, సార్ అది నెట్వర్క్ ఇష్యూ వల్ల వచ్చింది సార్, ఏదో ప్రాబ్లం వల్ల వచ్చింది సార్ అని మళ్ళీ కవర్ చేస్తారు. సో ఒకవేళ మీరు డ్రింక్ చేసి బండి నడిపి ఇట్లా పోలీసు వాళ్ళు దొరకడు కానీ ఇట్లా ఏమైనా జరిగిందా ఎప్పుడన్నా? మనకు మంద అయితే అలవాట్లేదు. డన్. ఆటో డ్రైవర్స్ అయితే దొరికేదిలే. అవ్వదు. మీ ఫ్రెండ్స్ ఎవరైతే? నా ఫ్రెండ్స్లా నాకు ఫ్రెండ్స్ అంతేం లేరా? ఉన్నారు కానీ నేను ఎవరి దగ్గర దోస్తాను చేయను. ఎందుకు అట్లా? దోస్తాను అంతే, నేను చేయను. అంటే తాయటోళ్ళ దగ్గర తిరిగారా లేకపోతే? నేను ఎవరి దగ్గర తిరిగాను. మీ లైఫ్ వెళ్ళామా, చేసుకున్నాం, వచ్చినాం అంటే అంతే. మా సొంత సర్కిల్ ఎవరు అంటే నా బామర్దులు కానీ, మా సొంత బామర్దులు వీళ్ళు యాదగిరి, శ్రేణు, ఇట్లా నా సొంత బామర్దులు ఉంటారు, వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తే తప్పిస్తే వేరే దోస్తులు కూడా ఉన్నారు కానీ తక్కువ. ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నాం కాబట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడ మీటింగ్లో నాడా కలుసుకుంటాం, లంచ్ చేస్తాం, అంతేగాని చాలా మందికి ఒకరిద్దరికి మందలు బట్టి ఉంది కానీ అందరికీ అయితే ఏం లేదు.
ఎప్పుడన్నా లాంగ్ బ్రేక్ తీసుకుంటే ఏంది పరిస్థితి? హెల్త్ బాగాలేదు, ఎట్లా మేనేజ్ చేసుకుంటారు అసలు? ఇక ఉన్న దాంట్లో సేవింగ్స్లో కొద్దిగా తీస్తారా? అట్లానే ఏం లేదన్న, నాకు కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. ఓకే. అంటే మా అమ్మ మా నాయన మేము ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా మమ్మల్ని ఆదుకోగలుగుతాడు. మా నాన్న లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. కానీ మేము ఇప్పటివరకు మా అమ్మ నాయనకైతే ఒక 1000 రూపాయలు వేసింది కూడా లేదు. ఇవన్నీ వెళ్ళరా వాళ్ళే. కానీ మా వల్ల మాకు మస్తు వేస్తారు పైసలు. పోలీసు వాళ్ళు లిఫ్ట్ అడిగి ఎక్కుతారు చూసిరా? లిఫ్ట్ అడుగుతారా లేకపోతే నిజంగానే ఆ స్టాప్కి వెళ్ళాలంటారా? అంటే పోలీసు వాళ్ళు లిఫ్ట్ అంటే కొంచెం దూరం దింపాలన్నా. పైసలు ఇస్తారా అన్న ఫస్ట్ థింగ్? వాళ్ళు అంటే ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, కొంతమంది ఇస్తారు. పోనీ మీరు ఏమని పైసలు వాళ్ళ దగ్గర అడుగుతామన్నా, అడగంలే కానీ. ఎందుకంటే వాళ్ళకి మీకున్న ఆ మేనేజ్ మీరు చేసుకుంటారు. మేనేజ్ అనేది ఏం లేదా తర్వాత సార్ నేను ఇట్లా దింపినా అంటే ఎవరిని నువ్వు అంటాడు. ఏడ గుర్తు పెట్టుకుంటాడు. దొరికారా నార్మల్గా? అంటే బండి పేపర్ లేక ఈ లైసెన్స్ లేక ఇట్లా ఏమన్నా? దొరకలేదా? ఎందుకంటే మేము ర్యాపిడోలో అప్లై చేసేటప్పుడే మా డాక్యుమెంట్స్ అన్నీ పక్కా తీసుకుంటారు వాళ్ళు. లైసెన్స్, ఆధార్ కార్డు ప్రతి ఒక్కటి ఉంటుంది. ఏది ఒకటి లేకున్నా యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. పాస్ట్ గవర్నమెంట్ ఇప్పటికున్న గవర్నమెంట్కి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా మీకు వచ్చే పైసలలో? అంటే వ్యాపారం ఆటో విధంగా చాలా లాసే ఉంది. కానీ లాస్ ఉందా? చాలా ఉంది. అప్పుడు ఎట్లా ఉండే అన్న? అప్పుడు అంటే అమౌంట్ ఎక్కువ వచ్చేది అన్న. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ బ్లేమ్ చేయాలనికి కాదు, కానీ మరి ఏ రీజన్నో తెలియదు మనకి ఇక్కడ. కానీ అమౌంట్ రీజన్ అయితే ఉంది, ఫ్రీ బస్సెస్. దానివల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎఫెక్ట్ ఖచ్చితంగా అవుతుంది కదన్నా. ఇప్పుడు ఫ్రీ బస్సుల వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డాడంటే అది పక్క ఆటో డ్రైవరే. ఏదైనా కస్టమర్ రుబాబ్సే మాట్లాడతారా పైసలు లేకుండా? ఇంత ఇస్తారా బాయ్, తీసుకోరా బాయ్, ఇది నడవదు? లేడీస్ కానీ లేడీస్ వాళ్ళు అట్లాంటి కేసులు తగలే? నైట్ పూట్ల తలిగినాయి, కానీ లేడీస్ అయితే అట్లా ఏం చేయరన్న. ఓ 10 రూపాయలు ఎక్కువ తక్కువ కొట్టేసిపోతారులే, కానీ తిట్టుకుంటూ పోతారు. కానీ నొల్లికి దిగే అవకాశం అయితే అబ్బాయిలు అయితే ఉంటారా? ఎవడన్నా డబ్బులు లేకుండా స్కిప్ అయిన వాడు ఉన్నాడు? ఎవడన్నా ఉన్నారన్న. అది ఎట్లా? అది లాయరే ఉన్నాడు. లాయరా? ఏంటి అది? బుక్ చేసుకొని లాస్ట్ మినిట్లో పైసలు ఇవ్వలేదా? ఇచ్చిండు, కానీ నిన్ను దింపిన అమౌంట్ ఇవ్వలేదు నాకు. అంటే చాలా తక్కువ అమౌంట్ ఇచ్చిండు. చాలా తక్కువ ఇచ్చిండు. ఎక్కడ? ఎటు సైడ్? ఏరియా చెప్పొద్దులే, కానీ ఎందుకంటే నేను అదే ఏరియాలో తిరుగుతా. చుట్టుపక్కల వాళ్ళు నన్ను చూసుకుంటేనే కూర్చుంటారు. అదంతా మీకంటూ ఒక లొకేషన్ ఉండదా అన్న? లేకపోతే ఆల్ ఓవర్ హైదరాబాద్ ఏడ పడితే ఆడ బుకింగ్కి వెళ్ళిపోతారా? అంటే మీ ఇంటికి తగ్గట్టు అట్లానేం లేదు, మన ఇష్టం అన్న. పొద్దున్న కొంతమంది ఏమో సిటీ మొత్తం తిరిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది కొన్ని సర్కిల్లే తిరిగే వాళ్ళే ఉంటారు. అట్లా ఒక్కొక్కరి ఇష్టం బట్టి. ఈ లాంగ్ బాగా ట్రిప్స్ లాంగ్ పడతాయా అన్న? పడతాయన్న, ఎక్కువ పడతాయి. ఒక రైడ్కి ఎంత వస్తుంది? ఒక 300 వస్తాయి ఆటోకి? అంటే కిలోమీటర్ బట్టి వస్తుంది అన్న. ఎక్కువ. ఇప్పుడు ఒక 50 కిలోమీటర్లు పడే రైడ్ ఏమైనా వచ్చిందా? 50-60 లాంగ్లా వచ్చినాయా? 70 పైన కూడా వస్తాయి. 70 పైన వస్తాయా? అవును, వస్తాయి అన్న. ఎంత వస్తుంది రఫ్లీగా? 10 రూపీస్ యాడ్ చేస్తాడు అంతే. అంటే ఇప్పుడు 70 కిలోమీటర్లకు 700-750 వస్తుంది అంతే. మళ్ళీ రిటర్న్ వస్తుంది ఏమన్నా ఆర్డర్? రిటర్న్ అంటే దేవుని మీద భారం ఇక. రాకపోతే డీజిల్ ఇక కొంచెము. ఇప్పుడు మనం అవుటర్ పోయినాం అనుకో, మనకి ఏడికైతే బుకింగ్లు వచ్చే అవకాశం ఉందో ఆడి వరకు ఖాళీ రావాలి. కొంతమంది కస్టమర్స్ అప్ అండ్ డౌన్ కూడా అంటే బుక్ చేసుకుంటారు. ఇక్కడ ఒక 1/2 అవర్ 1 అవర్ ఆగు, నేను మళ్ళీ అదే లొకేషన్కి వస్తా తీసుకోపోదు అని చెప్తారు. అట్లాంటప్పుడు ఆగుతారు కొంతమంది. ఈ ట్రాన్స్జెండర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఎక్కుతారా ఆటోలు? ఎక్కుతారన్న, ఎక్కుతారు. వాళ్ళు బుక్ చేసుకుంటారు. అమౌంట్ ఇస్తారా అన్న? ఇస్తారన్న. అన్న నిజం చెప్పాలంటే వాళ్ళే నీతి మీద ఉంటారు అన్న. అచ్చా, నిజాయితీగా ఉంటారు నన్ను అడిగితే. చాలా అంటే కొంతమంది తప్పులు వాళ్ళు కూడా ఉండొచ్చులే, కానీ ఆ దేవుని దయ వల్ల నాకైతే ఎవరు తలగలేరు. మంచి వాళ్ళు అయితే చాలాసార్లు ఎక్కారు. లైఫ్ అంతా ఇలా ఆటో నడుపుకుంటూ ఇంకేదన్నా బిజినెస్ చేద్దామని మన ఐడియా ఉందా? లైఫ్ అంతా ఆటో నడిపించుకునేది అనేది లేదు. ఎందుకంటే నన్ను ఆటో ఫీల్డ్కి తీసుకొచ్చిన నేను ప్రతిరోజు తిట్టుకుంటా. ఎందుకు అంటే జాయిన్ చేయించిన రిఫర్ చేసిన జాయిన్ చేయించిన తిట్టుకుంటా. ఎందుకన్నా? ఏం చేసిండు? ఏందన్నా, ఏ అమౌంట్ దేనికి సరిపోదు. ఒకప్పుడు నాకు అనిపిస్తుండే స్టార్టింగ్, ఏమా గప్చు బండి కాడ వచ్చే పైసలు ఈడు వస్తున్నాయి, ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, మనం ఒకరం చేసుకోవచ్చు. చాలా ప్రౌడ్. అంటే ఒక గవర్నమెంట్ జాబర్ ఎట్లా ఫీల్ అవుతాడో అట్లా ఫీల్ అయ్యేది నేను. ఒక టైం పొద్దున్న వస్తుంటే సాయంత్రంలో వెళ్ళిపోతుండే. మంచిగా ఫ్యామిలీ దగ్గర తిరగడానికి టైం ఉంటుండే. సినిమా సిక్కాలకు పోతుంటిమి, పండుగల పాపలకు పోతుంటిమి, ఊళ్ళకి పోతుంటిమి, అన్నీ చేస్తుంటిమి. ఇప్పుడు ఎట్లుంది? ఫ్యామిలీకి ఏమైనా టైం ఇస్తారా?
ఫ్యామిలీ 7 రోజులు కొడతారా అన్న, లేదా ఏమైనా వీక్ ఆఫ్ హాలిడే ఏ రోజు కాదులా ఈ రోజు వెళ్ళాను అని మన ఇంట్లో ఫ్యామిలీతో గడపడం కానీ బయటకు వెళ్ళడం కానీ ఇట్లా ఏమైనా చేస్తారా? ఫ్యామిలీతో గడపాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ కావాలన్న. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనీ కష్టం. ఖచ్చితంగా మా అంటే ఒక 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 1 అవర్ 2 అవర్స్ కొద్దిసేపు ఉండేసి వస్తామేమో, కానీ వీక్లీ మొత్తము బండే. అంటే ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే బండే దేవాలయంతో సమానం మాకు. అది నడుస్తూనే అది నడుస్తుంది, ఇంకోటి మమ్మల్ని కాపాడుతుంది, మమ్మల్ని పోషిస్తుంది. ఒక ఫ్యామిలీ కంటే ఎక్కువ టైం స్పెండ్ బండితోనే చేస్తాను నేను. మీరు ఒక ఆటో డ్రైవర్ కదా, ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలంటే ఆటోలో వెళ్తారా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తారా, లేదా క్యాబ్ బుక్ చేసుకుంటారా? నార్మల్గా అట్లేం లేదు, ఆటోలోనే ఇక్కడ మన ఇష్టం. మా మేడం 10 రూపాయలు ఉత్త ఖర్చు పెట్టినామంటే సీపర్ గట్ట మడత పెట్టిస్తుంది అంతే. మేడం గారి పేరేంటి? లావణ్య. లావణ్య. ఓకే ఓకే. సో వచ్చే మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో మొత్తం క్యాలిక్యులేట్ చేశారు కదా, పిల్లలకి ఎంత పెడుతున్నారు, ఇంటి ఖర్చులకి ఎంత పెడుతుర్రు, ఈ డీజిల్కి ఎంత పడుతుంది, అది సరిపోతూనే లేవా కరెక్ట్గా మీకు? డీజిల్ కంటే అన్నా నేను డైలీ పోసుకుంటా. డైలీ ఎంత ఖర్చు అవుతుంది రఫ్లీ? డీజిల్ ఒక 400 to 500 పోతుంది అన్న. 400 to 500. ఓకే, ఇదంతా పోను అదే పిల్లలు అంటే నెలకి లెక్కేం ఉండదు అన్న, చెప్తున్నా కదా. ఒకరోజు ఇంకొక 700 1000 కూడా మిగులుతాయి. అంటే ఫిక్స్డ్ అమౌంట్ అని చెప్పలేకపోతాను నేను, ఎందుకంటే ఒకరోజు 700 మిగిలవచ్చు, ఒకరోజు 200 100 రూపాయలు చేసిన కాలాలు కూడా ఉంటాయి. అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఏ వ్యాపారంలో ఉండదు. మీరు ఫస్ట్ ఈ ఇన్స్టా పేజ్ అసలు ఇన్స్టా ఎప్పుడు క్రియేట్ చేసుకున్నారు? ఇన్స్టా నేను క్రియేట్ చేసుకునేది ఏం లేదు, నాకు అది ఇన్స్టాగ్రామ్ నార్మల్ పబ్లిక్ యూజ్ చేసినట్టే నార్మల్ లాగిన్ అయిపోయి నార్మల్ రీల్స్ ఇవి చేస్తూ ఉండేటోళ్ళు. రీల్స్ చూసేటోని, చిన్న అప్పుడప్పుడు చేసేటోని. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ రీల్స్ ఇష్టం చేయడం ఆ కంటెంట్ అట్లాంటి సినిమాలు అట్లానే కాదు, కానీ కొంచెం టచ్ అయ్యేటివి అయితే చేసేటోని. ఇంకోటి కొన్ని లవ్ సాంగ్స్ ఎక్కువ చేసేటోని. తర్వాత నేను ఈ ఇన్స్టాలో దీనికి సంబంధించిన సబ్జెక్టు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, కావాలని ఏ రోజు నేను అనుకోలే అంటే ఇట్లా ఫాలోవర్స్ వస్తారని, లేకపోతే ఏ కంటెంట్లో పోదాము మనకు డబ్బులు వస్తాయని మీరు చేసుకున్నారు అన్ని. కాకపోతే కొంతమంది వీడియోలు చేసేది, చాలామంది ఆటో డ్రైవర్లు వీడియోలు చేసేది నేను చూసేవాడిని కానీ చేసేవాడిని కాదు. అయితే ఒక లేడీ ఒక 38 to 45 మధ్యలో ఉండొచ్చు ఒక అక్క. అయితే నాకు ఒక డ్రాప్ వచ్చింది ఓలలో. 85 రూపీస్ ఆమెకు చూపించింది, 95 రూపీస్ నాకు చూపించింది. 10 రూపాయలు తేడా. 10 రూపాయలు తేడా కాడ నువ్వు అమౌంట్ ఇచ్చానే పోవచ్చు. 10 రూపాయలు 95 రూపాయలన్నీ ఇయ్యు, 85 రూపాయలన్నీ ఇయ్యు. నా వ్యాలెట్లోనేమో 95 రూపాయలు చూపిస్తుంది. ఫోన్ తీసి ఇట్లా చూపించిన చూడక్క అని, ఆమెనేమో నాకు 85 చూపించింది. నేను అంతే ఇస్తా అందుకే అది కూడా మాట్లాడే పద్ధతి మీద మాట్లాడతలే, కొంచెం మాస్ అన్నమాట అక్క. రుబాబు ఇయ్యరా అంతే ఇస్తారా బాయ్? బాయ్ కాదు, ఎందుకు ఇవ్వాలి నేను ఎందుకు ఇవ్వాలి నీకు 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? విమానం చేయంటే మా దగ్గర విమానం అంటారు. విమానం అంటే ఒట్టుతో సమానం. అంటే ఒట్టేయించుకుందా ఇప్పుడు ఆ 10 రూపాయల కోసం? ఒట్టేయించుకుంది. నాకు కొల్లు మండింది. వాళ్ళ కూతురు కూడా ఉండే బుక్ చేసిన అమ్మాయి, చూపిస్తే తర్వాత క్వశ్చన్ నొల్లయ్యి వాళ్ళు ఇట్లా పక్కకి వెళ్ళిపోయారు. నాకు ఎందుకో కంట్రోల్ కాలే. అంటే నేను ఒక 10 రూపాయల కోసం ఇవ్వకుండా నన్ను పోవచ్చు, ఇచ్చానా పోవచ్చు. ఇచ్చి తిడితే తప్పు లేదు, కానీ నేను ఆడ తప్పు అయితే చేయలేదు. నేను 100% చూపించిన ప్రూఫ్. కానీ అట్లా ఒక మనిషిని దూషించే విధానం నాకు నచ్చలే. అరే తోరాయి కొట్టుకోము, వాడు వీడు అనుకోము, వర్గర్ లాంగ్వేజ్ మాట్లాడకము నాకు నచ్చలే. అప్పుడు నాకు ఈడ మైనస్ ఏంది, ఓలా ఇద్దరికి సేమ్ అమౌంట్ చూపించాలి. నాకు 85 అయినా చూపించాలి, లేకపోతే ఆమెకి 95 అయినా చూపించాలి, సేమ్ అమౌంట్ చూపించాలి. ఆమె మాట్లాడిన మాటలు నాకు నచ్చలే. అప్పుడు ఏం చేసిన, వాళ్ళు పక్కన ఉన్నారు, కొంచెం దూరం ఉన్నారు, ఒక 10 minutes కూడా లేరు. ఫోన్ కెమెరా ఓపెన్ చేసి వాడిని వేసుకున్నా, ఒక వీడియో చేసిన ఓలా మీద. ఇట్లుంది ఛార్జ్, ఇట్లా రిబాబ్ చేస్తారు వీళ్ళు, ఏం ఛార్జ్లు చేస్తున్నావు అని. అంటే కొంచెం మాస్లా నా లాంగ్వేజ్లో నేను ఇచ్చి పడేసిన. కడుపు కోత కదన్న, ఒక 10 రూపాయల కోసం నేను ఎవరి దగ్గర మాటలు పడాలనుకోసం నేను దానికి గట్టిగా స్ట్రోక్ ఇచ్చిన ఓలవానికి. ఆ వీడియో వైరల్ అయింది. ఒకటే వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ఇప్పటి వరకు 7 లక్షలు చూసారు. 7 లక్షలు 7 లక్షలు చూసి 7 లక్షల మంది.
అంటే తర్వాత ఇక క్వశ్చన్స్ అడిగారు ఎవరన్నా మిమ్మల్ని మెసేజ్ చేయడం కానీ కరెక్టా అన్న నువ్వు చేసిన కరెక్టే వాళ్ళ తప్పు అన్నట్టు కామెంట్లు వచ్చినాయి, చాలా చాలా కామెంట్లు వచ్చినాయి. చాలా వచ్చినాయి. నెగిటివ్ వచ్చినాయి, పాజిటివ్ వచ్చినాయి. దాంట్లో కూడా నెగిటివ్ వచ్చినాయి, పాజిటివ్ వచ్చినాయి. ఓకే. అండ్ ఇంకోటి ఏదైనా యాక్సిడెంట్లో చూడడం కానీ నీ కళ్ళ ముందు జరగడం కానీ నువ్వేమైనా హెల్ప్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా నీ లైఫ్లో? హెల్ప్ చేసిన అంటే నా కస్టమర్ ఉన్న టైంలో బండ కస్టమర్ ఉంటే నేను చూడనట్లు వెళ్ళిపోతాను. ఓకే. ఎందుకంటే కస్టమర్ ఆయన తిడతాడు, అది ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఒకటి వనస్థలిపురం దగ్గర ఒక 2 years బ్యాక్ ఒక బుల్లెట్ పైకి వెళ్ళి పడ్డారు. ఒక బాయ్ ఒక లేడీస్ ఇద్దరు, ఒక మొగాయిన ఒక లేడీస్ ఇద్దరు పడ్డారు. అయితే నేను ఆ సర్కిల్లో పోతుంటే అందరూ గుమాయించారు, అంటే చాలామంది ఉన్నారు. ఉంటే ఆడొక వ్యక్తి ఆపి అన్న వీళ్ళని హాస్పిటల్ తీసుకోపో అంటే ఆనే పక్కనే ఒక 1/2 kilometer ఉంది, హాస్పిటల్ తీసుకోపోయినా. నేను చేసిన అంతే అదొకటి అన్న. కానీ అదొక్కటి ఎందుకు చేసిన అంటే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అమ్మాయికి కాలేమో బాగా ఎరిగినట్లుంది, ఎరిగింది ఏదో తెలియదు కానీ నడవలేకపోతుంది, ఇట్లా నిలబడలేకపోతుంది. అయితే కుర్చీలు కూర్చోబెట్టుకొని తీసుకుపోయినాక అబ్బాయికి కూడా కొంచెం రాసుకోపోయినాయి. అన్న కొంచెం ఎల్పిజీ అన్న మా వాళ్ళు వస్తారని అంటే అటు ఇటు తిరుగుతున్నా, అక్కడిక్కడ లోపల బయటికి అవి హెల్ప్ చేస్తున్నా, మందులు అవి రాసిస్తే తీసుకొస్తున్నా. తెస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి నా కాలర్ పట్టుకున్నారు. ఎందుకు అంటే యాక్సిడెంట్ చేసింది నేను అనుకున్నారు వాళ్ళు. అడవిడే తిరుగుతున్నా, నేను యాక్సిడెంట్ చేసినా వాళ్ళు అనుకున్నారు. అనుకున్న చేసి కాలర్ పట్టుకున్నారు. అబ్బాయి ఉన్నాడు కదా దెబ్బలు తాకిన అబ్బాయి వచ్చేసి చెప్పిండు ఈ అన్నది తప్పు లేదు, ఇతనే తీసుకొచ్చాడు హాస్పిటల్కి తీసుకొచ్చిండు, అన్నది ఎటువంటి తప్పు లేదు అన్న. అత్తారింటి దారే సీనే అంతే. ఇక నాకు అదే అనిపించింది, మనం పుణ్యం కూడా చేయదురా బాబా అని. ఇక మళ్ళీ నెక్స్ట్ టైం ఇట్లాంటి ఉంటే చేస్తారా అన్న? నిజం చెప్తున్నా, ఇప్పటి వరకు ఇంకో హెల్ప్ కూడా చేయదలుచుకోలే. సో ఆటో ఏ ఇయర్లో కొనుక్కున్నారు అన్న? నా 2021 అనుకుంటానా. ఎట్లా అది ఫైనాన్సా నెట్ క్యాషా లేకపోతే? లేదు, మా ఊరు అబ్బాయి ఒక ఆయన ఉండే, శ్రీనన్న అని ఉంటాడు, వాళ్ళ చెప్పుల షాప్ ఉంటుంది. అన్న రెంటల్కి ఇచ్చేది. యాక్చువల్ చెప్పాలంటే నేను అదే ఆటో మీదనే, అంటే నేను బండి బంద్ చేసినాక ఆటో మీద ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. వేరే వాళ్ళు చెప్తుంటే హైదరాబాద్లో మా చుట్టాలు చెప్తే ఆటో నేర్చుకోవాలని ఒక ఇంటెన్షన్ అనుకున్న ఆ వెహికల్ రెంట్కి ఇస్తాడంటే తీసుకొని 5 minutesలో నేర్చుకున్నా. 5 నిమిషాలు నేర్చుకున్నా. అదేం పెద్ద పనేం ఉండదు దాంట్లో. బైక్ వచ్చినానికి ప్రతి ఒక్కరికి వస్తుంది ఆటో, కాకపోతే కొంచెం అర్థం కావాలంతే. మా ఊళ్ళో గ్రౌండ్ ఉంటుంది ఒకటి, కుంట అంటాం, నింగిసేని కుంట అని అంటాం. ఆ గ్రౌండ్ క్రికెట్ ఆడతారు. అక్కడ మా దోస్తు ఉంటాడు లక్ష్మణ్ అని, మా ఇంటి పక్కల పిల్లాడు. అయితే వానికి వెహికల్ వస్తుంది, వాడిని తీసుకుపోయి వాడు ఒక 2 నిమిషాలు చూపించిండు, ఎంట కూర్చున్నాడు. ఒక 5 రౌండ్లు కొట్టినా గ్రౌండ్ చుట్టూ. అంటే గ్రౌండ్లో ఒకలాగా కొడతాము, ఇక పబ్లిక్ దగ్గర ఒకలాగా ఉంటుంది కానీ ట్రాఫిక్ ఇవన్నీ ఉంటాయి, అట్లా కూడా పర్ఫెక్ట్ ఇక అంతే. అంటే అన్న సేమ్ హ్యాండిల్ ఒకటే, బ్రేక్ ఒకటే, కానీ కొంచెం బ్రేక్ తేడా ఉంటుంది అంతే. కొంచెం బైక్ వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ వచ్చినట్లే, కాకపోతే ఒక విషయంలో భయం అవుతుంది. ఏంటంటే కొంచెం ఇట్లా వన్ సైడ్ అప్ ఎక్కినప్పుడు బండి పడుతుందేమో అని ఒక భయం ఉంటుంది. 3 టైర్లే కదా, బండి లేసేదేమో అనుకుంటాం కానీ అది ఇంత హైట్ అయినా బండి పడదు. సపోర్ట్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది, పడదు. ఒక నార్మల్గా ఇప్పుడున్న ఆటోలో రేట్ ఎంత ఉంటుంది అన్న ఒక ఆటోకి? ఇప్పుడు 3 lakhs ఉందన్న. 3 lakhs వాడు ఇస్తే మొత్తం ఫ్రేమ్ కూడా ఇయ్యడు కదా అన్న, సగం ఇస్తాడు ఆటో, అది మనం పెట్టించుకోవాలా బయట? ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకోవాలి, అది బయట చేయించుకోవాలా? అంటే ఈ 3 lakhs ఆ సగంకే మళ్ళీ బయట మొత్తం ఇస్తాడు, టాప్ సీట్లు అన్ని ఇస్తాడులే. కానీ కాకపోతే చూసిన లారీల మీద వస్తుంటాయి, సగమే ఉంటుంది ఆటో. అవును, అవన్నీ బయట ఎక్స్ట్రా ఫిట్టింగ్లో ఫిట్ చేయించుకోవాలి. దానికి 5,000 అయితే 5,000. ఇక నచ్చినట్టు డిజైన్, ఇక డిజైన్ అట్లా డిజైన్ వేస్తే ఫ్రేమ్ ఓకే, ఇంటీరియర్ సీట్స్ అవి ఇవి ఏమి బండి రిజిస్ట్రేషన్ అయినంత వరకు షోరూమ్ మెంబర్ వచ్చిన టాపే, షోరూమ్ మెంబర్ వచ్చిన సీట్లే, లేకపోతే రిజిస్ట్రేషన్ చేయడు ఆర్టీఓ. మనం సోకులు ఏం పడనీకి ఉండదు ఆడ, ఏమైనా రిజిస్ట్రేషన్ అయిపోయినాకనే సోకులు. నెక్స్ట్ ఫ్యామిలీ నుంచి ఏమైనా ప్రెజర్ వచ్చిందా అన్న? ఏంది ఆటో నడుపుతుండేంది, ఏం చేయవా ఇదే అని? అంటే ఏమనిపించింది, గిల్టీగా అనిపించిందా? ఎందుకు ఇట్లా అంటారు, ఇది కూడా జాబే, ఇది చేసుకోవచ్చు అన్నట్టేమన్నా మాట? అంటే ఆటో విషయంలో రాలేదు, కానీ నాకు ఒక విషయంలో బాగా దెబ్బ తాకిందన్న. ఏంటంటే మా పెద్ద బామ్మడిది పెళ్ళి ఉంటుంది, మా సొంతం బామ్మడిది.
అయితే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్న, అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు యూట్యూబ్ ఛానల్ అంటే. అయితే నేను విఎస్పి మూవీ రివ్యూస్ అని ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నాం మేము. మూవీ రివ్యూస్ సూపర్. అయితే ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ అంటాం కదా, అది కొంచెం వల్గర్గా నీలుకుంటూ ఎగతాళి చేసుకుంటూ మా బామర్ది పెళ్ళిళ్ళు అన్నారు. అదొక్కటే నాకు మైనస్ పాయింట్. కాకపోతే ఆడ ఒక అమ్మాయి నన్ను ఎవరైతే అన్నారో బ్రదర్ అవుతారు, ఓకే. వాళ్ళిద్దరు చాలా ఎగతాళి చేసినట్లు మాట్లాడారు. అంటే ఒక అబ్బాయి ఎగతాళి చేస్తున్న మలేష్ అనే వ్యక్తి, ఇంకో అమ్మాయి నవ్వింది. వాళ్ళు ఏనాడైనా ఆటో డాడీ శివగాడు అంటే మావోడు, మా బావ, మా తమ్ముడు అని అనుకోవాలని చెప్పుకోవాలి అందరికీ, అంతే ఇక నాకు అదొకటే. ఓకే, అదొకటే ఇక ఇన్స్టాలో వాళ్ళకు అదేమో అంటారుగా అన్న, మంచివానికి మాట దెబ్బ చెడ్డోనికి చెప్పు దెబ్బ అని మా తాత చెప్తుండే. అదే చెప్పు దెబ్బ కొట్టినట్ల వాళ్ళకి అట్లా ఇవ్వాలని నా ఆలోచన. ఓకే, ఇప్పటిదాకా ఇన్స్టాకి దగ్గర మీకు 7K రీచ్ అయ్యారు. ఇంతకుముందే 724 అయ్యారు. నేను లాస్ట్ వీక్ కాల్ మీకు చేసినప్పుడు మీకు 520 చేంజ్ అండ్ ఇంతలోనే 7K. సూపర్. మీకు తొందరగా మంచి రీచ్ వచ్చేస్తుంది. ఈ గ్యాప్లో మీకు ఏమైనా బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ ఏమైనా వచ్చినాయా చేయనికే? వచ్చినాయి అన్న. వచ్చినాయా? అదే చేశారా ఏమన్నా బెట్టింగ్ ప్రమోషన్? చేయలే. ఒకటి వచ్చింది, అంటే మనకు జర చదువు అబ్బది కాబట్టి మా లక్ష్మణ ఖాన్ ఉంటుంది, అంటే మా బామర్ది వాళ్ళ వైఫ్. అయితే నేను ఏ విషయమైనా నాకు తెలియకపోతే మా బామర్దిని కానీ మా అక్కని కానీ అడుగుతా. అవును, మనకంటూ చెప్పుకోవడానికి తెలియకపోతే ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓకే, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇక్కడ గచ్చిబౌలిలో చేస్తుంది. అయితే అక్కని అడుగుతా నేను, ప్రమోషన్ వీడియో అన్నా చేస్తావన్నా అన్నది. డైలీ 3000 వచ్చింది అమౌంట్. డైలీ 3000 ఇస్తామని చెప్పారు. గేమింగ్ ఏదైనా బెట్టింగ్ గేమింగ్ లాంటిది? బెట్టింగ్ అంటే మనం ఒక 1 minute వీడియో అన్నది అంతే. వాడే స్క్రిప్ట్ ఇస్తాడు, స్క్రిప్ట్ ఇస్తాడు, మనకు కావాల్సినట్లు మార్చుకొని చెప్పేసేయాలి అంతే. 3000 డేకి. ఓకే, అది అడిగేసరికి మరి ఏమన్నారు? నేను చేయలే అన్న, చేయలే వద్దని చెప్పారా ఇక? నేను వాళ్ళకి రిప్లైనే ఇవ్వలే. రిప్లై నేర్చుకుంటారు రే, బెట్టింగ్ అప్పుడు మానూరు రే. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 500 చేయాలంటే పొద్దుసానం కష్టపడతాను. అవునవును. అట్లాంటిది ఇప్పుడు నేను పొద్దున్న ఒక వీడియో చూసిన, సిఎన్జి బంకులు ఉన్నప్పుడు వాళ్ళ అక్క మ్యారేజ్ పైసలు 2 లక్షల రూపాయలు పెట్టారంట అన్న దగ్గర. ఆ 2 లక్షలు తీసుకుపోయి బెట్టింగ్ ఆడేసి అన్న రైలు పాటల కాడ చచ్చిపోయిండు. ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియో. గ్రీన్ టీ షర్ట్ ఏమి ఉంటుంది ఆయనది, వైరల్ అవుతుంది ఆ వీడియో. పొద్దున్నే చూసిన, మంచిగా చేసినారా ప్రమోషన్ చేయకుండా అనిపించింది.